మ్యాచ్ ముందు రోజు వర్షం, మ్యాచ్ రోజేమో బౌండరీల వర్షం. 50 కొట్టడంలో సింగిల్ కూడా పరిగెత్తాలంటే ఒకడు, ఇంకొకడేమో నువ్వు 16లో కొడితే నేను 19లో హాఫ్ సెంచరీ కొడతా అంటే ఇంకొకడు. 10 ఓవర్లు కూడా పూర్తి అవ్వకుండానే 10 వికెట్ చేతుడు కానీ మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ఈ అమ్మ జీవితం ఏందిరా ఈ మ్యాచ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు సబ్టైల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పుడే కనుక మొట్టమొదటిసారి మోహం ఈ ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. బికాజ్ ప్రతిరోజు కూడా ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ ముందుకు వస్తుంటాం. అలాగే ఐపీఎల్ అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్, దెన్ ది ఒలింపిక్స్, స్పోర్ట్స్ జర్నీ ఇక్కడ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే టచ్లో ఉంటాం అనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న అందరికీ కూడా వీడియో మొత్తం చూడండి. ఎక్కడో చోట మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తాను అన్న ఫీలింగ్ అనమాట. చూసేయండి ఏం జరిగిందిరా అంటే, సన్ రైజర్స్ హైదరాబాద్కి లక్నో సూపర్ జైంట్స్కి మ్యాచ్ ఉప్పల్లో. ముందు రోజు ఫుల్ వర్షం పడి హైదరాబాద్లో మామూలు వర్షం కాదు, ఎట్ట వర్షం పడిందంటే అసలు రోడ్లంతా కూడా నదులుగా మారిపోయాయి. అలాంటి వర్షం పడింది. అండ్ వీడియోస్ గట్రా చూస్తుంటే స్టేడియంది ఇంకా మ్యాచ్ అయినట్టేలే అనుకున్న అందరూ కూడా. మిగతా టీమ్స్, కింద టీమ్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇది వాష్అవుట్ అయితే వాళ్ళ క్వాలిఫై ఛాన్సులు పెరుగుతాయని. కాకపోతే నెక్స్ట్ డే సూర్యారావు బయటికి రావడం, ఫుల్గా మండడం, గ్రౌండ్ మొత్తం ఎండడం, అండ్ మ్యాచ్ జరిగిపోయింది. ఏం జరిగిందిరా అంటే, టాస్ ఫస్ట్ గెలిచి లక్నో సూపర్ జైంట్స్ రైట్ డెసిషన్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్తో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అది నిప్పుతో చెలకటం. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఎలా ఆడతారో తెలియదు, ఏ రోజు ఎంత కొడతారో తెలియదు. ఒకవేళ క్లిక్ 250, 260 కొట్టారంటే చేసి చేయడం దాదాపు అసాధ్యంగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళతో చేయిద్దామన్న నిర్ణయం సరైందే. రాహుల్ కూడా టాస్ అప్పుడు అదే చెప్పాడు, దట్ మేము కొంచెం వికెట్ స్లోగా ఉంటుంది అనిపిస్తుంది మాకు, మూడోసారి ఆడుతున్నారు కాబట్టి ఇదే పిచ్ పైన మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం. అండ్ వాళ్ళకు కూడా ఎలాగో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇష్టం కాబట్టి అది వాళ్ళకి ఇష్టమైంది, మాకు ఇవ్వడం మాకు ఇష్టం లేదుగా అన్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, సరిగ్గా చేయలేదు. ఎందుకంటే 20 ఓవర్స్లో 166 పరుగులు మాత్రమే చేయగలిగారు. దాంట్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 32 బాల్స్ ఆడి 29 కొట్టాడు, 33 బాల్కి అవుట్ అయ్యాడు. ఇదే ప్రాబ్లం కేఎల్ రాహుల్తో. ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు కేఎల్ రాహుల్ యాక్చువల్లీ ఆ 33 బాల్స్ తర్వాత అవుట్ అవ్వకుండా 60 బాల్స్ ఆడితే 78 కొట్టేస్తాడు, కొన్నిసార్లు 100 కొట్టేస్తాడు. అది సూపరు, దానిలో ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఇలా 32-33 బాల్స్ ఆడి అవుట్ అయిపోతాడో తను బాల్స్ ఎక్కువ వేస్ట్ చేస్తాడు. తర్వాత వచ్చే వాళ్ళపైన ప్రెషర్ ఉంటుంది, స్కోర్ బోర్డ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఒక ఇష్యూ విత్ కేఎల్ రాహుల్. ఐ నో కేఎల్ రాహుల్ కీప్ సేయింగ్ దట్ స్ట్రైక్ రేట్ ఇస్ రెలెవెంట్, అండ్ ఈ స్ట్రైక్ రేట్ విషయంలో బోల్డ్ అంత కాంట్రవర్సీ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి ప్రపంచంలో. బట్ క్లియర్గా ఇది ఒక స్లో ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. ఒక వింత స్టాట్ చెప్తా. 33 బాల్స్ ఆడి 29 కొట్టాడా. తనకంటే తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడి తనకంటే దాదాపుగా 3 times రన్స్ కొట్టారు ఇద్దరు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఐఎమ్ నాట్ జోకింగ్. ఒకటి 30 బాల్స్ 89 అనుకుంటా, ఒకటి 29 బాల్స్ 70 చిల్లరంతో. అలా కూడా ఆడచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెంట్. అంటే ఎంత కొట్టాలో, ఎలా కొట్టాలో, ఎవరిని కొట్టాలో, ఎక్కడ కొట్టాలో కానీ ఫిక్స్ అయి వస్తే ఆపేదెవరు అన్నట్టుగా ఆడారు. దీనిలో మనం ఎల్ఎస్జీ కంటే కూడా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు తెలుసా, వాళ్ళు ఆడిన విధానం ఈ మ్యాచ్లో వాజ్ ఎక్స్ట్రాడినరీ. 167 చేజ్ చేస్తున్నారు. 10 ఓవర్స్లో ఇంకా 2 బాల్స్ మిగిలిన కానీ చేజ్ అయిపోయింది. చేతిలో ఇంకా 10 వికెట్స్ ఉన్నాయి. ఫర్ నో లాస్ కొట్టిపారేశారు, కొట్టిపారు దొబ్బారు. ట్రావిస్ హెడ్ తను 50 వచ్చేసరికి 5 4s 5 6s అనుకుంటా, ఆర్ 4 6s. బేసిక్గా మనిషి 5 4s 5 6s మనిషి బేసిక్గా సింగిల్ కూడా పరిగెత్తలేదు. 50 మొత్తం బౌండరీస్లో ఫినిష్ చేశాడు, 4 6లో కొట్టిపారేశాడు. 16 బాల్స్లో ఎంత అయిపోయింది 50. ఎంత బ్యాటింగ్ ఏంది అట్లా ఆడతారు అసలు. వీడియో గేమ్, బుక్ క్రికెట్, లేకపోతే పేపర్ క్రికెట్, ఆర్ టాస్ వేసుకొని, ఆర్ గల్లీ క్రికెట్, ఎక్కడా కూడా ఇలా ఆడలేరు ఎవరు కూడా. చీట్ కోడ్స్, అన్ని గేమ్స్ కలిపి చీట్ కోడ్స్ అని ఒకే దానిలో పెట్టేసుకుంటే ఇలా కొట్టిందల్లా కూడా కనెక్ట్ అయిపోతుంటుంది. స్కిల్ లెవెల్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. కేఎల్ రాహుల్ కూడా ఒప్పుకున్నాడు మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దట్ వీళ్ళ స్కిల్ లెవెల్కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతిదీ మిడిల్ అయింది, ప్రతిదీ బౌండరీకి వెళ్ళిపోయింది. ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము ఇలాంటి సిచ్యువేషన్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే చెప్పాల్సిందే. వెన్ దే కమ్ ఆఫ్, ఎస్ఆర్హెచ్ ఈజ్ ఎ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ యూనిట్. వెన్ దే డోంట్ కమ్ ఆఫ్, ఆఫ్ కోర్స్ 140, 160 కూడా అవుట్ అయిపోవచ్చు. దట్స్ హౌ ఇట్ ఈస్, అండ్ దట్స్ ది నేచర్ ఆఫ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్. ఇలానే ఆడతామని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ మ్యాచ్ ఇలానే ఆడుతున్నారు. అది క్లిక్ అయినప్పుడు మటుకు చూడడానికి అయితే ఎంతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హెడ్ ఇందాక అన్నట్టుగా 50 కొట్టాడా. ఫస్ట్ 50లో ఏమో అసలు సింగిల్స్ లేవు, 2s లేవు, ఓన్లీ 4 6s ఉన్నాయి. దాని తర్వాత 65th రన్ ఎక్కడో అక్కడ సింగిల్ తీసుకున్నాడు ఫస్ట్. అలా ఫినిష్ చేస్తూ పోయాడు, ఆడుతూ పోయాడు. ట్రావిస్ హెడ్ ఇలా ఆడుతుంటే అభిషేక్ శర్మ తక్కువ. అభిషేక్ శర్మ వీళ్ళిద్దరికి ఏంటి తెలుసా, ఎలా అనిపిస్తుంది తెలుసా నాకు, కొన్ని పాత సినిమాల్లో చూపిస్తారు, దున్నపోతుని ఉసుగొలుపుతారు. ఐఎమ్ నాట్ కంపేరింగ్ దెమ్ టు దున్నపోతుస్, డోంట్ ట్విస్ట్ దిస్. ఏం చెప్తానంటే వాళ్ళని ఉసుగొలుపుతారు పో అని చెప్పేసి, కారం ఏదో పెట్టేసి టైప్లో. అలాగా వీళ్ళని ఎలా ప్రిపేర్ చేసి పంపిస్తున్నారో, మైండ్లో ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ అచ్చో బాబు, ఇట్లా బ్యాటింగ్ చేస్తే చాలా కష్టం తెలుసా. ఎవరు కూడా బౌలింగ్ చేయరు వీళ్ళకి. ఎవరేసినా కొట్టారు. ఒక్కొక్క ఛాన్స్ ఏమో వచ్చింది అనుకుంటే, యష్ ఠాకూర్ ఒక సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ వదిలేశాడు. కానీ అది పక్కన పెట్టేస్తే బార్బేరియస్ బ్యాటింగ్, అంతే, బార్బేరియస్ బ్యాటింగ్. దిస్ వాజ్ అనదర్ లెవెల్. ఇంకొక ప్లానెట్ నుంచి దిగొచ్చినట్టుగా ఆడారు ఇద్దరు కూడా.
బాగా ఆడాడు కదా. సారీ. ఎంత పొగిడినా తక్కువే. మీరు ఇప్పుడు 10 ఓవర్స్లో 160 అని కొట్టేశారంటే 20 ఓవర్స్ ఆడుంటే వీళ్ళు ఎంత కొట్టుండేవాళ్ళు? మీ ఊహకే వదిలేస్తున్నా అనొచ్చు ఆ వికెట్లు పడవా అని. బట్ లుక్ ఎట్ ద స్ట్రైక్ రేట్. 6 ఓవర్స్లో 125 కొట్టిన టీం ఇదే, 6 ఓవర్స్లో 107 కొట్టిన టీము మళ్ళీ ఇదే. సెకండ్ టైం 100 కంటే ఎక్కువ స్కోర్ చేశారు ఇదే సీజన్లో పవర్ ప్లేలో. సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ IPL ఈ మ్యాచ్లోనే. అండ్ 7 ఓవర్స్లో 126, 6 ఓవర్స్లో 125, 7 ఓవర్స్లో 126. అంటే ఒక్క ఓవర్లో బేసిక్గా దాన్ని కూడా దాటేశారు. దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి మిడిల్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ ద బౌండరీ. ఎప్పుడో కానీ జరగదు ఇలాంటిది. చూసుంటే లైవ్గా యు ఆర్ బ్లెస్డ్. పరోక్షంగా ఇంట్లోంచి మొబైల్ స్క్రీన్స్లో, టీవీ స్క్రీన్స్లో చూసినా కూడా ఐ థింక్ యూ ఆర్ వెరీ లక్కీ టు వాచ్ దిస్ ఇన్నింగ్స్. అండ్ LSG వాళ్ళు టోటలీ అవుట్ ప్లేడ్. ఇలాంటి మ్యాచెస్లో LSGకి ఏ టీం కన్నా ఏం జరుగుతుందంటే, ఒకటి కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింటుంది, రెండు ఏం జరిగిందో తెలిసి లోపల మ్యాచ్ అయిపోతుంది. పవర్ ప్లే కూడా అలానే అయిపోయింది. స్టార్ట్ అయింది, అయిపోయే లోపల 100 అయిపోయింది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఓవర్ వచ్చారు, మళ్ళీ అక్కడ కూడా కొట్టమని పెట్టారు. సో వాళ్ళకి అసలు తెలియలేదు ఏం జరిగిందో. అసలు హఠాత్ పరిణామం అంటారే అలాంటిదే ఇది. ఎవరు ఊహించనిది అలా జరిగిపోయిందనమాట అని చెప్పుకోవాలి తర్వాత వెళ్ళి ఇలా జరిగింది అని. సన్రైజ్ హైదరాబాద్కి ఏంటంటే ఈ గెలుపు తర్వాత నెట్ రన్ రేట్ కూడా అమాంతం పెరిగిపోయింది. నెగిటివ్ ఉన్నది కాస్త పాజిటివ్లోకి వచ్చింది. ఒకటి 14 పాయింట్స్ చేరుకున్నారు, 2 LSG 12 పాయింట్స్లో ఉండిపోయారు, 3 వాళ్ళకి ఇప్పుడు క్వాలిఫై అవ్వడం ఇంకా కష్టం. బికాస్ DCతో ఆడాలి ఒక మ్యాచ్, అది ఓడిపోతే వర్చువల్లీ నాక్డౌట్ అనమాట. సో వాళ్ళు ఆ 2 గెలిస్తే అప్పుడు కూడా వాళ్ళు 16కి రావచ్చు అని ఒక చిన్న ఆశ ఉంటుంది. అండ్ మిగతా ఎవరు కూడా అక్కడికి రాకూడదు. నెట్ రన్ రేట్ కూడా ఫ్యాక్టర్. ఇప్పుడు నెట్ రన్ రేట్ పెడితే ఇంకొంచెం క్షీణించుకుపోయింది. బికాస్ 10 ఓవర్లో మ్యాచ్ అయిపోయింది కదా, 10 ఓవర్లో 160 ఇచ్చారు. సో ఆబ్వియస్ నెట్ రన్ రేట్ ఇంకా తగ్గింది వాళ్ళది. సో ఓ విధంగా చెప్పాలంటే లక్నో సూపర్ జైంట్స్ ఇస్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. DC విల్ బీ హ్యాపీ, RCB మైట్ బీ హ్యాపీ, అండ్ సన్రైజ్ హైదరాబాద్ ఆబ్వియస్లీ హ్యాపీ, 3rd స్పాట్లో ఉన్నారు వాళ్ళు. SRS ఇంకో 2 గేమ్స్ ఉన్నాయి, 2 హోమ్ గేమ్సే. GT తోటి పంజాబ్ కింగ్స్ తోటి 16న 19న. కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి, అంటే AP తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యాచెస్ ఏమీ లేవు. వీళ్ళకి ఒక బ్రేక్ దొరుకుతుంది. మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం చేశారు, వీళ్ళు ఏం చేస్తే క్వాలిఫై అవుతారు అంచనా వచ్చేస్తుంది. కలిసి వచ్చింది. ఎలక్షన్స్ వీళ్ళకి యాక్చువల్లీ కలిసి వచ్చాయి సన్రైజ్ హైదరాబాద్ టీమ్కి. సో దే విల్ గెట్ టు నో వాట్ నీడ్స్ టు బి డన్ టు క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. 1 గెలిస్తే చాలా, 2 గెలవాలా, నెట్ రన్ రేట్ ఎంతో గెలవాలి, ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. బట్ వాళ్ళు ఆడుతున్న విధానం ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఎస్, వర్కౌట్ కాని రోజులు కూడా ఉన్నాయి, అప్పుడే మ్యాచ్లో ఓడిపోయారు. బట్ వర్కౌట్ అయిన రోజు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మొత్తం అంతా సన్రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ మాత్రమే అనుకోవద్దు. ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్, ఫీల్డింగ్ కూడా తోపే. భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు సన్రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ చేసినప్పుడు 10 ఓవర్స్ కూడా పూర్తి కాకుండా 167 చేజ్ చేసిన సందర్భంలో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకొని 12 రన్స్ మాత్రమే ఇచ్చాడంటే ఏ హై క్లాస్ బౌలింగ్ వేశాడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అది ద సార్ చేసుకోండి. ఎందుకే తనకి ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇందుకే తనని ఎందుకు వరల్డ్ కప్కి తీసుకెళ్తారని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఆఫ్ కోర్స్ దట్ షిప్ హ్యాస్ సెయిల్డ్, అందరికీ తెలిసిన విషయమే అది. కాకపోతే వికెట్లో హెల్ప్ ఉన్నప్పుడు హీఈస్ సంబడి ఎల్స్, ఈజ్ సంథింగ్ ఎల్స్, నెక్స్ట్ లెవెల్. గ్రహాంతరవాసులు ఎలా అయితే బ్యాటింగ్ చేస్తారో అలాగే గ్రహాంతరవాసులు లాగా బౌలింగ్ చేస్తాడు తను. 2 ఎవరివి, క్వింటన్ డికాక్ ఒకటి, మార్కస్ స్టాయినిస్ ఒకటి. ఆ రెండిట్లో కూడా ఫీల్డింగ్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ సలాం రాకీ భాయ్ అంటారే, వెనకాల మంచి దద్దరిల్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెట్ చేస్తే అదిరిపోద్ది క్యాచ్కి. నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టాడు. ఇది చాలా ప్రాక్టీస్ చేస్తారు. ఈ క్యాచ్ ప్రాక్టీస్ చేసినంత మాత్రాన ఎగ్జిక్యూట్ అయిపోవాలని రూల్ లేదు, మ్యాచ్లో పట్టాలని రూల్ లేదు. బౌండరీ దగ్గర నుంచుని కుర్రాడు దాదాపు ఒక 8 feet గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకొని బ్యాలెన్స్ తప్పిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నా, బౌండరీ దాటి వెళ్ళిపోతున్నా అని గమనించి బాల్ గాల్లోకి వేసి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి క్యాచ్ కంప్లీట్ చేశాడని చూశారు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ తోటి, బాల్ తోటి, ఫీల్డ్లో ఎవ్రీ మ్యాచ్ హీస్ ప్లేయింగ్, హీస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. ఫ్యాన్ అయిపోతున్నా, చెప్పా కదా, ప్రతి మ్యాచ్ ప్రతిసారి దాన్ని చూడడం నేను ఇంకొంచెం ఫ్యాన్ అయిపోతున్నా ఈ కుర్రాడికి. హోప్ఫుల్లీ హిల్ గ్రో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ ఫ్రమ్ హియర్ అండ్ త్వరగా నెక్స్ట్ లెవెల్లో, హై లెవెల్లో ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఫిట్గా ఉండాలి, ఇన్ టు వర్క్ ఆన్ హిస్ ఫిట్నెస్, కీప్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్. అండ్ బౌలింగ్లో ఇంకాస్త పేస్ యాడ్ అయినా, బ్యాటింగ్లో ఆబ్వియస్లీ బలం ఇప్పటికే చాలా ఉంది, ఫీల్డింగ్లో ఫినామినల్, ఎంత వేగంగా పరిగెడతాడు, చిరుతకుల్లా పరిగెడుతుంటాడు, క్యాచ్లు ఎక్స్ట్రాడినరీగా తీస్తుంటాడు, నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఇంకో క్యాచ్ సన్వీర్ సింగ్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. కాకపోతే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేస్తారే, సమ్మర్ సీజన్ కాబట్టి స్విమ్మింగ్ పూల్కి వెళ్తుంటారు కదా, అలా డైవ్ చేస్తారే, అలా దుంకేసాడు గ్రౌండ్ మీద. దుంకేసి క్యాచ్ లటకని తీసేసినాడు కదేంటి. మార్కస్ స్టాయినిస్ అక్కడ కూడా ఫీల్ అయ్యాడు. మార్కస్ స్టాయినిస్ వెళ్ళి ఎంపైర్స్ ఈ క్యాచా షోరా అని అడుగుతున్నాడు. సంజు శాంసన్ది అంత క్లోజ్ ఉంటే అప్పుడు అవుట్ ఇచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడితేనే 30% ఫైన్ వేశారు. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్కి ఏం వేస్తారో వెయిట్ చేసి చూడాలి. ఎక్కువ గొడవ పెట్టుకోలేదు, చిన్నగా అడిగి వెళ్ళిపోయాడు అనుకో మార్కస్ స్టాయినిస్. కాకపోతే అగైన్ బ్రిలియంట్ క్యాచ్ ఫ్రమ్ సన్వీర్ సింగ్. ఇది 2 రకాలుగా పోల్చొచ్చు. ఒకటి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ దుంకినట్టు, ఇంకోటి ఏమో మన ఊళ్ళల్లో పిల్లగాళ్ళు ఉంటాయి, అక్కడ ఏదైనా ప్రాక్టీస్ చేస్తారు, దానికి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలు దుంకుతారు.
చేపలు దుంకుతారు లోపలికి నీళ్ళలోకి, అలా దుంకేసాడు భయ్య, అలా దుంకేసి క్యాచ్ పెట్టేసినాడు. సూపర్. వీళ్ళ క్యాచ్లు బాగున్నాయా? కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తను వికెట్ తీసుకున్నాడు, ఒక రన్అట్ చేశాడు. రన్అట్ కరెక్ట్గా చేతిలో కరెక్ట్ బాల్ రైట్ హైట్లో బౌన్స్ వచ్చింది అనుకుని వేరే విషయం. బట్ అయినా కూడా కృణాల్ పాండ్యాని తను రన్అట్ రూపంలో తను మింగేశాడు. రైట్, హీ గాట్ దట్ వికెట్. అండ్ బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు, నటరాజన్ క్యాచ్ పెట్టాడు. సో ఓవరాల్గా చూస్తే సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ బౌలర్స్ కూడా బాగానే వేశారు. ఆఖరి 9 ఓవర్స్ 7 ఓవర్స్ 90 కంటే ఎక్కువ ఇచ్చేశారు, కానీ ఇనిషియల్గా బాగా వేశారు. భువి వాజ్ ఎక్స్ట్రాడినరీ, ఫీల్డింగ్ వాజ్ టాప్ క్వాలిటీ. సరే బ్యాటింగ్ ఎలాగో మాడేసుకున్నాం ఏంటే అదనమాట సంగతి. ఎల్ఎస్జీ గురించి పెద్ద చెప్పడానికి లేదు, బౌలర్స్ గురించి ఏం మాట్లాడలేము. బ్యాటింగ్ బధోని బాగానే ఆడాడు, తను హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. లాస్ట్ 9 ఓవర్స్లో 72 ఎంత లాస్ట్ 7 ఓవర్స్లో 92 కొట్టినా వీళ్ళు 7లో 126 కొట్టారుగా. ఫస్ట్ 7లో ఓవర్ షాడో అయిపోయిందిగా. నిఖిలస్ పూరన్ స్క్రాచ్గా అనిపించాడు. బధోని కూడా యాక్చువల్లీ బధోని చాలా బాగా ఆడాడు, బికాజ్ ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మీకు అందరూ స్ట్రగుల్ అయిన ఈ పిచ్ పైన స్లోవర్ బాల్స్ వేస్తే గ్రిప్ అయి వచ్చింది. షార్ట్ ఆడడం చాలా కష్టంగా ఉండింది. ఇట్ ఫెల్ట్ లైక్ సన్ రైజ్ హైదరాబాద్ కూడా కష్టపడతారని. అందుకే అంటారు క్రికెట్లో ఎప్పుడైనా సరే పిచ్ని అంచనా వేయాలి అంటే 2 టీమ్స్ బ్యాటింగ్ బౌలింగ్ వేసిన తర్వాతే అంచనా వేయచ్చు అని చెప్తూ ఉంటారు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూస్తే కష్టం రా, 160 ఫైట్ చేస్తారు దాంతో అనిపించింది. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తే 250 కూడా సరిపోదురా అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. అలా అయిపోయిందమ్మా మ్యాచ్. అంతకంటే పెద్దగా దీన్ని డిస్కస్ చేయడానికి ఏం లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తోపులే. అభిషేక్ శర్మ అయితే రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్గా ఉన్నాడు. యువరాజ్ సింగ్ దగ్గర మెంటోర్షిప్ తీసుకుంటున్నట్ట. తను ఎలా అయితే మంచి బ్యాట్ స్వింగ్ ఉండేదో, సిక్స్లు కొట్టేవాడు, అలానే సిక్సెస్ కొడుతున్నాడు అభిషేక్ శర్మ కూడా. ఆ బౌలింగ్ మీద కూడా కాస్త శ్రద్ధ వహిస్తే ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్కి. హెడ్ సరే ఇప్పుడు అందరికున్న టెన్షన్ ఏంట్రా అంటే హెడ్ ఇలానే ఆడుతూ పోతే వరల్డ్ కప్లోకి వచ్చరికి ఎటు భయమనే పరిస్థితి అనుకుంటున్నారు. వరల్డ్ కప్లో హెడ్లో ఆడి అని మ్యాచ్ గెలిపించాడు అనుకో, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, అంతకంటే ఏం చేయను. ఎలా అయితే 50 ఓవర్ వరల్డ్ కప్లో 100 కొట్టి గెలిపించాడో, WTC ఫైనల్లో 100 కొట్టి గెలిపించాడో, హ్యాట్స్ ఆఫ్ చెప్పాము. ఇలాంటి నాక్ ఆడి మళ్ళీ T20 వరల్డ్ కప్లో గెలిపిస్తే ఆస్ట్రేలియా అగేన్స్ట్ ఇండియా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చెప్పను బ్రదర్. You have to fight, you have to find ways to get him out, but if somebody is this good, all you can do is say hats off boss, and hats off Abhishek Sharma, hats off Travis Head. Hard luck LSG, not your night. మర్చిపోవడమే మీరు చేయగలిగింది. మ్యాచ్ పక్కన పెట్టేద్దాం, ప్రివ్యూ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ గేమ్ ఎవరిది అంటే పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు 7, 8 స్పాట్లో ఉన్నారు. 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అన్ని కలిస్తే 14కి వెళ్తారు. వీళ్ళు 14కి వెళ్ళగలడమే వీళ్ళ చేతిలో ఉన్నది. సో ఇద్దరులో ఎవరు ఒకళ్ళే వెళ్తారుగా, బికాస్ ఇద్దరు ఆడుతున్నారు, ఇద్దరు అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్లో ఉన్నారు. సో దే నీడ్ టు విన్ ఎవ్రీథింగ్. ఆబ్వియస్లీ వన్ టీమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు విన్. అది ఏ టీమో రేపు తెలిసిపోతుంది. వాళ్ళు బేసిక్గా బయటికి వెళ్ళిపోయినట్టే. సో ఆర్సీబీ కనుక ఇంకా ప్లే ఆఫ్ రేస్లో ఉండాలి, మాకు ఇంకా కూడా 8th వండర్ ఆఫ్ ది వరల్డ్గా మారుతాం, మేము ప్లేయర్స్ క్వాలిఫై అవుతాం అన్న ఆశ ఇంకా సజీవంగా ఉంచుకోవాలంటే దే నీడ్ టు విన్ బై గుడ్ మార్జిన్. మ్యాచ్ ఏమో ధర్మశాలలో. అండ్ అక్కడ మొన్న చూసాం చెన్నై సూపర్ కింగ్స్ ఎలా డిఫెండ్ చేసుకున్నారో, పెద్ద స్కోర్ కొట్టకపోయినా కూడా. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఈ గేమ్లో. గాట్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు ప్యాన్ అవుట్. ఈవినింగ్ గేమ్స్ అండర్ లైట్స్ కొంచెం హెల్ప్ ఉండొచ్చు బౌలర్స్కి. సో ఫస్ట్ బౌలింగ్ చేస్తారా బ్యాటింగ్ చేస్తారా తెలియదు. మొన్న అంటే మధ్యాహ్నం గేమ్ కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స్కోర్ సరిపోయింది. ఇక్కడ ఈవినింగ్ గేమ్ ఏం చేయాలో మళ్ళీ అర్థం కాదు. టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, డ్యూ ఉందా లేదా, ఇవేవి తెలియని విషయాలు ఇవన్నీ. సో అన్ని అన్నోన్స్ ఉన్నాయి. మనకు తెలిసింది ఏమిట్రా అంటే ఫామ్లో ఉన్న సైడ్ ఎవర్రా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆర్సీబీ, బికాజ్ వాళ్ళు వరుసగా గెలుస్తూ వస్తున్నారు కాబట్టి పంజాబ్ కింగ్స్ గెలవడం ఓడడం ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళు ఫేవరెట్స్గా స్టార్ట్ అవ్వరు. ఆర్సీబీ యాక్చువల్లీ ఫేవరెట్గా స్టార్ట్ అవుతుంది ఈ గేమ్లో, ఇస్ వాట్ ఐ బిలీవ్. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పెద్దగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్సీబీ కూడా థింక్ దిల్ గో విత్ ద సేమ్ 11. వైశాఖ్ విజయ్ కుమార్ మొన్న బెంగళూరులో ఆడాడు. హీ మైట్ కంటిన్యూ టు ప్లే హియర్ ఆల్సో బికాజ్ సీమర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉండొచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు మొన్న కంగు తిన్నారు అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళు కాస్త సరి చేసుకోవాలి, కాస్త వాళ్ళ ఆడే విధానాన్ని, ఆట తీరుని అండ్ ఆలోచన విధానాన్ని. అది వాళ్ళు చేసుకుని వస్తే దే మైట్ యాక్చువల్లీ ఫైట్ అగేన్స్ట్ ఆర్సీబీ. ఇట్ కుడ్ బి ఇంట్రెస్టింగ్ గేమ్ బికాజ్ యూ నెవర్ నో. ఆర్సీబీ ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో, పాయింట్స్ గెలుస్తున్నారో, లేదా విన్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎలా అయితే టీం కలిసికట్టుగా ఆడుతుందో, పంజాబ్ కింగ్స్ కూడా సర్ప్రైజ్, దే కెన్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ ఆర్ టూ బికాజ్ అశుతోష్, శశాంక్ వీళ్ళందరూ ఫామ్ ఉన్నారు. బెస్ట్ ఆఫ్ గెట్స్ గోయింగ్ స్కోర్ సెంచరీ, గేమ్ ఓవర్. ప్రప్సిమ్రన్ స్కోర్ 50 or 70, గేమ్ ఓవర్. సో ఒకళ్ళు ఎవరన్నా సరే గేమ్ అటు ఇటు చేసేచ్చు కాబట్టి ఇట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. నేను అనుకోవడం ఆర్సీబీది పై చేయి. ఐ థింక్ ఆర్సీబీ విల్ విన్ బికాస్ దే హ్యావ్ ద డ్రైవ్ రైట్ నో అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. ఆ స్ట్రైక్ రేట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నా కూడా స్ట్రైక్ రేట్ ఒక్క మ్యాచ్కి సంబంధించిందే. ప్రాబ్లం అయిపోయింది తెలుసా, ఆ ఒక్క మ్యాచ్ గురించి మాట్లాడకుండా మొత్తం సిరీస్ అంతా తీసుకొచ్చి సిరీస్ అంతా ఇంత ఆడాడు, స్ట్రైక్ రేట్తో ఆడాడు, దానిలో క్వశ్చన్ కాదు. ఆ పర్టికులర్ గేమ్లో స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడమే జనాలు మాట్లాడడం మొదలెట్టారు. దానికి సునీల్ గవాస్కర్ గారిని అమ్మని అబద్ధం తిడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటి తెలుసా, ఐ మీన్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ రైట్. ఇవాటి నుంచి ఒక 25 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ కూడా సునీల్ గవాస్కర్ గారి స్టేజ్కి చేరుకుంటాడు. క్రికెట్ అయిపోయి కామెంటరీ ఏదో చేస్తూ
ఒపీనియన్స్ ఇస్తూ తను అక్కడికి మారుతాడు. 20 సంవత్సరాల తర్వాత ఇంకెవరో ప్లేయర్ కూడా ఇదే టైప్లోనో ఇంతకంటే బెటర్గానో ఆడతారు. బికాస్ ప్రకృతి నియమం బేసిక్గా నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కూడా బెటర్ జనరేషన్స్ వస్తుంటారు, బెటర్ ప్లేయర్సే వస్తుంటారు. కాబట్టి ఎవరో అప్పుడు వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్ వస్తే విరాట్ కోహ్లీ ఒకవేళ ఇలా సరిగ్గా ఆడట్లేదని చెప్తే ఆ టైంలో మళ్ళీ విరాట్ కోహ్లీ అందరూ అమనాబోతులు తిడితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సునీల్ గవాస్కర్ ఈజ్ అ లెజెండ్ ఆఫ్ ది గేమ్. తనని ఇలా తిట్టడం, అంత పెద్ద ఆయన మాటలు వేసుకొని పడిపోవడం, ఐ థింక్ యాజ్ సొసైటీ వీఆర్ ఫీలింగ్ అట్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ సొసైటీ. ఒక గేమ్లా చూడలేకపోతున్నాం, ఒక ప్లేయర్ని ప్లేయర్లాగా చూడలేకపోతున్నాం, ఒక ప్లేయర్ని డెమిగాడ్ కాదు గాడ్ చేసేస్తున్నాం. తను అసలు ప్రశ్నించకూడదు, అసలు ఏమీ అనకూడదు, ఒపీనియన్ ఉండకూడదు అంటున్నారు. ఒపీనియన్స్ ఉండకూడదు అంటే మనందరికీ కూడా నాకు అర్థం కాని విషయం, పాలిటిక్స్ మీద మనందరికీ ఒపీనియన్ ఉంటుంది. అలాగే అందరం పొలిటీషియన్సా? కాదు. సినిమా పైన అందరికీ ఒపీనియన్ ఉంటుంది. అలాంటి ప్రతి ఒక్కరు సినిమా తీస్తామా, యాక్ట్ చేస్తామా? చెయ్యం. అలాగే క్రికెట్ కూడా అందరం ఆడం ఆ లెవెల్లో, బట్ అందరికీ ఒపీనియన్ ఉంటుంది. బికాస్ పబ్లిక్ స్పేస్లో, పబ్లిక్ డొమైన్లో ఏమైతే పని ఉంటుందో దాని మీద అందరి ఒపీనియన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఇప్పుడు నేను చేసే పని మీద అందరికీ ఒపీనియన్ ఉంటుంది బికాస్ నేను పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ స్పేస్లో పని చేస్తున్నా. దట్స్ హౌ ఇట్ ఈస్, దట్స్ హౌ క్రికెట్ ఇస్ ఆల్సో. నువ్వు ఆడేవా, నువ్వేం బీకేవు, నీకేం తెలుసు అనడం కంటే కూడా కొంచెం ఇంక్లూజిటివి పెంచుకొని కాస్త బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అది సొసైటీ మనం కాస్త ఎవాల్వ్ అవుతామో నాకు అనిపిస్తుంది. నువ్వెవడరా మాకు చెప్పేది అనొచ్చు, కింద కమెంట్లో కూడా పెట్టచ్చు. నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను. మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, వేరే విషయం అనుకోండి, పర్లేదు. సరే, గోయింగ్ బ్యాక్ టు ది గేమ్, ఐ థింక్ ఆర్సీబీ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ గేమ్ అండ్ దట్ విల్ మేక్ ది టేబుల్ వెరీ ఇంట్రెస్టింగ్. సో చూద్దాం ఏం జరుగుతుంది మ్యాచ్లో. అండ్ హోప్ఫుల్లీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ టైపులో ఎవరన్నా ఆర్సీబీ కూడా ఆడి గెలిపిస్తే మజా వస్తుంది. నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. పంజాబ్ కింగ్స్ ఎవరైనా ఫైట్ చేస్తే బ్యాట్ టు బాల్ కి మధ్య కాంటెస్ట్ చూస్తే ఇట్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇప్పటిదాకా. నచ్చింది, చాలా నచ్చింది, ఏమిమ్మంటారు? And subscribe to the channel something because you're growing. Come be a part of the journey. Like the video, share the video to your friends and comment చేయండి మీకు ఎలా నచ్చింది, ఎంత నచ్చింది, ఎలా వర్ణిస్తారు ట్రావిస్ హెడ్ నాక్ని, అభిషేక్ శర్మ నాక్ని ఎలా వర్ణిస్తారు, ఈ సన్ రైజ్ హైదరాబాద్ చేజ్ని ఒక లైన్లో 2-3 లైన్లో రాసి పెట్టండి, చదవడానికి బాగుంటుంది. డూ దట్ అండ్ I'll meet you in the next video. Bye-bye. Fantastic, super, mind-blowing, unbelievable.